ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి చంద్రబాబు గారు చుక్కలు చూపించారని, నిన్న కేవలం నిమిషం మాత్రమే జవహర్ రెడ్డి గారికి చంద్రబాబు గారు అపాయింట్మెంట్ ఇచ్చారని, జవహర్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారానికి తేదీని ప్రకటించండి అంటూ చంద్రబాబు గారిని కోరగా, మేము తెలియజేస్తాం అంటూ చంద్రబాబు గారు తేల్చి చెప్పారు అని ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు. ఆయనతో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే. ఆంధ్రప్రదేశ్ సిఎస్ జవహర్ రెడ్డి గారికి చంద్రబాబు గారు చుక్కలు చూపించారని, ఆయనకి కేవలం 1 నిమిషం మాత్రమే అపాయింట్మెంట్ ఇచ్చారని, ఆ నిమిషం కూడా సిఎస్ జవహర్ రెడ్డి గారు చంద్రబాబు గారిని ఉద్దేశించి, సార్ మీరు ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేయబోతున్నారు, తేదీ చెప్పండి అని కోరగా, మేము తెలియజేస్తామంటూ చంద్రబాబు గారు తేల్చి చెప్పేయడంతో ఆయన వెనుదిరిగారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి దీని మీద మీ విశ్లేషణ ఏంటి అంటే ఏం చెప్తారు? ఏముందండి, ఎక్స్పెక్టెడ్ అది. ఎందుకంటే జవహర్ రెడ్డి గారు గత ప్రభుత్వానికి బాగా కొమ్ము కాశారని, గత ప్రభుత్వం సంబంధించిన అన్ని లావాదేవీలు తెలిసిన ఏకైక వ్యక్తి సిఎస్ జవహర్ రెడ్డి గారని మనం వార్తల్లో చూసాము. చాలా వరకు సోషల్ మీడియాలో కూడా మీరు అన్నట్టుగా అది చక్కర్లు కొట్టింది. అయితే లాస్ట్ మొన్న పోలింగ్ కు ముందు కూడా కొన్ని రకాల పథకాలు ఎలక్షన్ కమిషన్ బ్రేక్ వేయాలన్నప్పుడు కూడా వాటికి అమౌంట్ లేదు, ఎక్కడ అడగాలి, ఆర్బీఐని అడగాలి, కేంద్రం తేవాలి అని చెప్పిన వాళ్ళు ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ సరే ఎప్పటి నుంచి ఉన్న పథకాలు కదా ఓకే అని గ్రీన్ సిగ్నల్ అవ్వగానే శుక్రవారం మధ్యాహ్నంకి ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాత్రి కల్లా 14,000 కోట్లు. అదే అంటే సిఎస్ జవహర్ రెడ్డి గారు అసలు జగన్మోహన్ రెడ్డిని ఒక స్వామిలా భావిస్తారని, జగన్మోహన్ రెడ్డి మీద సిఎస్ జవహర్ రెడ్డి గారికి స్వామి భక్తి ఎక్కువ అంటూ కూడా రకరకాలుగా వార్తలు అయితే వచ్చాయి. మనం చూసాం. నేను కూడా చూశాను. స్వామి అన్నట్టు స్వామి భక్తి బాగా ప్రదర్శించారన్నట్టు కూడా చూశాను. అంటే ఇవన్నీ నేపథ్యంలో అసలు సెంట్రల్ నుంచి చాలా వరకు కొన్ని రకాల ఆర్డర్స్ వచ్చినప్పుడు సీనియర్ ఐపీఎస్లు, డీజీపీతో సహా ఐఏఎస్లు చాలా మంది మారిపోయారు. ఇప్పుడు రాయలసీమ, ప్రకాశం, చిత్తూరు వీళ్ళందరూ కూడా ఐఏఎస్ ఆఫీసులు ఒక 6 ఎంతమంది మారిపోయారని, ఐపీఎస్లు కొంతమంది డిఎస్పీ ర్యాంకులను వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్ చేశారని రకరకాలు చూసాం. ఎంతమంది మార్చినా సిఎస్ జవహర్ రెడ్డి గారిని ఎందుకు మార్చలేదు? ఆయన ఉండడం వల్ల ఇంకా వైసీపీ వాళ్ళు చెలరేగిపోయారు చాలా సందర్భాల్లో. అండ్ మోర్ ఓవర్ పోలింగ్ తర్వాత కూడా కొన్ని దగ్గరలో గొడవలు అవ్వడానికి కారణం ఇటువంటి పెద్దల దన్ను వల్లే వాళ్ళు చెలరేగిపోయారు వైసీపీ వాళ్ళు అన్నట్టు కూడా మనం వార్తలో చూసాం. సరే, ఎంతమందిని మార్చారు? ఈ కీలకమైన వ్యక్తిని ఎందుకు చేంజ్ చేయలేదు అంటే, మళ్ళీ ఇక్కడ చాలా మంది అనుభవజ్ఞులు చెప్పిన మాట ఏంటంటే, ఇక్కడే చంద్రబాబు గారి యొక్క విజన్ మనకు కనబడుతుంది. ఎందుకంటే జవహర్ రెడ్డి గారు మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక స్వామి భక్తితో పనిచేసినప్పటికీ ఆయన యొక్క పథకాలన్నిటికి కూడా కొన్ని రకాల ఫండ్స్ ని దారి మళ్లించారని, కొన్ని ఫండ్స్ ని యూటర్న్ తీసుకునేలా చేశారని, ఒకదానికి ఉపయోగించాల్సింది ఇంకో దానికి కేటాయించారని, నందిని పందిని చేశారని, రకరకాలుగా పెన్షన్స్ ఇవ్వడంలో కానీ, జీతవత్యాల్లో లేట్ అవ్వడంలో కానీ చాలా జిమ్మికులన్నీ ప్లే చేశారు. ఇవన్నీ తెలిసిన ఏకైక సూత్రధారి జవహర్ రెడ్డి గారే అని కూడా చాలా మంది సీనియర్ విశ్లేషకుల అభిప్రాయం. నేను ఒకసారి వాళ్ళతో చర్చిస్తున్నప్పుడు మా సీనియర్స్తో అంటే, లేదండి ఇక్కడ కూడా బాబు గారు విజనరీ ఉంది, అక్కడ కూడా చాలా మంది సిఎస్ గారిని మారిస్తే బాగుంటుంది, ఆయన మార్చలేదు అన్నప్పుడు కూడా బాబు గారి నుంచి ఎప్పుడు ఆ మాట రాలే సిఎస్ ని మార్చాలనే ఉద్దేశంతో. ఎందుకంటే ఈయన ఉద్దేశం వేరు. ఆయన ఉంటే ఇప్పుడు రేపు ప్రభుత్వం వస్తుంది, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఏవేవి ఎక్కడికి దారి మళ్ళీ, ఏవేవి శాఖలు అప్పుల్లో ఉన్నాయి, అసలు రాష్ట్రం ఎంత అప్పుల్లో ఉంది, ఏ శాఖకి ఎంత బకాయిలు ఉన్నాయి, ఇవన్నీ ఎవరికి తెలుస్తాయి? అన్ని శాఖలకి ఉన్న చీఫ్ సెక్రటరీ అయిన వ్యక్తి ఉండాలి. ఈ వ్యక్తి కానీ ఇప్పుడు వెళ్ళిపోతే మనకు అవన్నీ డోర్స్ క్లోజ్డ్ తెలియదు. సో అందుకే బాబు గారు ప్రెజర్ చేయలేదు, వీళ్ళు మార్చాలని కూడా కేంద్రానికి కానీ ఈసీకి కానీ లేఖ రాయలేదు. ఇప్పుడు ఈయన ద్వారా కొంత వరకు నడిపించి అన్ని డాష్లు ఏవైతే డాష్లు ఉన్నాయో అవన్నీ రికవర్ అయ్యాక అప్పుడు ఇన్నికి వదులుతారు అని కూడా వార్తలు ఉంటున్నాం. అండ్ మోర్ ఓవర్ జూన్ ఎండింగ్ వరకే, ఈ నెల చివరి వరకే ఆయన పదవి కాలం ఉన్నట్టుగా కూడా మనం చూసాం. అయితే నెల చివరి వరకు ఉంటే ఈ 20 రోజుల్లోనూ ఈ 15 రోజులు అంతా క్లియర్ అయిపోతుందా అంటే లేదు, మరలా ఆయన్ని అక్టోబర్ వరకైనా పొడిగించి మొత్తం లావాదేవీలన్నీ క్లారిటీ, లెక్కల్లో క్లారిటీ వచ్చిన తర్వాతనే వదులుతారు అని కూడా కొన్ని వార్తలు విన్నాను. సో ఇప్పుడు సిఎస్ గా ఆయన ఉన్నారు కాబట్టి ప్రమాణ స్వీకారం అన్ని బాధ్యతలు దగ్గర నుంచి పర్యవేక్షణ అన్ని చేయండి సిఎస్ గారి బాధ్యత కాబట్టి వెళ్ళి బాబు గారిని కలవడం జరిగింది. సో బాబు గారు కలిసినప్పుడు ఏమంటారు, ఎలాగో మీరు అన్నట్టు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రికి స్వామి భక్తితో చేసిన వ్యక్తి కాబట్టి
ఖచ్చితంగా ఆ చిన్న ఇది ఉంటుంది. బట్ బాబు గారు ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయరు. ఆయన ఎక్కడ ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చినట్టు కానీ కక్ష సాధింపులు కానీ ఎప్పుడు ఎక్కడ గత ప్రభుత్వం ఎప్పుడు జరగలే. క్యాజువల్ గా మాట అనుకోవడమే కానీ మరీ పర్సనల్ గా వెళ్ళిపోయి ఎక్స్ట్రీమ్లకి వెళ్ళిపోయి భార్యలకి కుటుంబ సభ్యుల గురించి వ్యంగ్యాస్త్రాలు మాట్లాడే సందర్భాలు ఎప్పుడు లేవు కదా. ఈ గడిచిన 5 ఏళ్ళలోనే ఇట్లాంటివి జరిగాయి కానీ అంతకుముందు ఎప్పుడూ లేవు. అంత హేమీలు ఉన్నారు రాజకీయ నాయకులు. సో అట్లాంటి వ్యక్తి ఇక్కడ కూడా మీరు వార్తల్లో వస్తున్నంత ఇదిగా అనుండరు కానీ సరే మేము ప్రమాణ స్వీకారం తేదీ ఖరారైనాక చెప్తాం మీరు వెళ్ళండి. జస్ట్ 1 minute లోనే 1 minute కూడా లేదు, జస్ట్ 20 seconds 30 seconds లో ఒక మాట చెప్పేసి పంపించారు. చాలా మంది అనుకోవచ్చు అరే సిఎస్ స్థాయి వ్యక్తికి కనీసం ఒక అరగంటను కూర్చొని మాట్లాడి సార్ ఏం చేద్దాం ఎక్కడ చేద్దాం నేను ప్లాన్ చేసుకుని చెప్తారు కదంటే చెప్తారు. ఏముంది ఎంతసేపు ప్రభుత్వం తలుచుకుంటే ఎంతసేపు అండి, సిఎస్ గా తలుచుకుంటే ఎంతసేపు చెప్పండి. మీరు 9 ప్రమాణ స్వీకారం అంటున్నారు. ఎలాగో బాబు గారు ముందే చెప్పారు ఏ అమరావతి ప్రజావేదిక కూల్చారో అదే అమరావతి దగ్గర మరలా నేను ప్రమాణ స్వీకారం చేస్తాను, ప్రమాణ స్వీకారం చేశాకే మరలా అసెంబ్లీలోకి అడుగు పెడతాను కూడా చెప్పారు. మరోవైపు సెంట్రల్ లో కూడా మోదీ గారు 8 ఏదో అంటున్నారు ప్రమాణ స్వీకారం. లేదు అది మళ్ళీ పొడిగించే 8 కాకపోవచ్చు, ఇంకా వేరే తేదీ కూడా ఉండొచ్చు అంటున్నారు. రకరకాల వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో 9 ఇంకా ఖరారు ఆల్మోస్ట్ ఖరారు అయింది కానీ ఇంకెక్కడ చిన్న ఒక 5 to 10% డేట్ మారే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అంటే సెంట్రల్లో మోదీ గారి ప్రమాణ స్వీకారం బట్టి కూడా ఈ ప్రమాణ స్వీకారం మారే అవకాశం ఉంది. ఏదైతేనే ఇప్పుడు ప్రభుత్వం వీలదు కాబట్టి ఆ మెయిన్ సిఎస్ గారికి కీలక పాత్ర కాబట్టి ఆయనకు తెలియజెప్తారు, చెప్పిన ప్రకారమే చేస్తారు. కాకపోతే గత ప్రభుత్వం లాగా ఎక్కడో గేటు దగ్గర ఆపించేసి ఒక 1 kilometer నడిపించి బయట ఒక గంటల కొద్ది ఉదయం నుంచి ఫైల్ పట్టుకొని ఉంటే సాయంత్రం వరకు వెయిట్ చేపించి అమ్మా ఎవరు లేదమ్మా ఎవరు సార్ బిజీ రేపు రండి అని పంపించే పరిస్థితి అయితే ఉండదు. ఏదైనా వెయిట్ చేయించడం లేకుండా వచ్చారా ఏంటి దేనికోసం చెప్పండి అంతే, మళ్ళీ మేము ఇన్ఫార్మ్ చేస్తాం అయిపోయింది కదా. అట్లా వెయిటింగ్ చేస్తే ఎంత అధికారికైనా ఎంత సీనియర్ నాయకుడికైనా ఎంత బాధగా అనిపిస్తుంది. వెయిటింగ్ లో ఉన్నంత బోరింగ్ దేనిలోనూ ఉండదు. చాలా ఫీల్ అవుతారు కూడా, చాలా మంది పర్సనల్ గా హట్ అవుతారు. కానీ గత ప్రభుత్వంలో చాలా జరిగాయి. ఎందుకంటే మొన్న ఒక ఎమ్మెల్యే ఓడిపోయిన ఎమ్మెల్యే కూడా ఆఫ్ ద స్క్రీన్ ఏం మాట్లాడుతున్నారంటే బాబు మేము 2 ఏళ్ల కిందట వెళ్ళి ఇక్కడ రాష్ట్ర పరిస్థితుల గురించి చెప్పాము, స్వయాన ధనంజయ రెడ్డి గారిని కలిసాము, అయ్యా మాకు జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇప్పించండి అని. కానీ ఆయన పెడచెవిని పెట్టాడు, ఉదయం నుంచి సాయంత్రం వరకు వెయిట్ చేసాం, మళ్ళీ వెనుదిరిగి వెళ్ళిపోయాం, ఇట్లాంటి పరిస్థితులు అయితే మరి ఓడిపోమా అన్నట్టుగా ఆ ఎమ్మెల్యే ఆఫ్ ద స్క్రీన్ వాపోయాడు అనమాట. సో అట్లాంటి పరిస్థితి ఉండే ఇక్కడ వచ్చారా మనకి ఈయన జవహర్ రెడ్డి గారు గత ప్రభుత్వానికి ఫేవర్ గా చేశారు లేదా జగన్మోహన్ రెడ్డి గారికి స్వామి భక్తి చూపించారని ఎక్కడేం ప్రదర్శించరు. వచ్చారా మీరేంటి సరే మీకు మళ్ళీ మేము ఇన్ఫార్మ్ చేస్తాం వెళ్ళిపోండి అని చెప్తారు తప్ప మేబీ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం అయిన తర్వాత శాఖలు కేటాయించిన తర్వాత ఎట్లా చెడుగుడు ఆడుకుంటారా లేదంటే వీళ్ళదైన పంథాలో ట్రీట్ ఇస్తారా అనేది రాబోయే రోజులు వేచి చూడాలి తప్ప అంత కక్ష సాధింపుగా అయితే ఉండదని నా అభిప్రాయం. ఓకే, అంటే మోరోవర్ ఆయనది కూడా పదవీ కాలం ఈ నెల చివరితో అయిపోతున్నటువంటి నేపథ్యంలో నాకు తెలిసి పొడిగించే అవకాశం కూడా ఉంది అంటున్నారు. అక్టోబర్ వరకు ఆయన మళ్ళీ అంటే వాళ్ళకి ఆ ఛాన్సెస్ ఉంటాయి కదా, గవర్నమెంట్ తలుచుకుంటే మళ్ళీ చేయొచ్చు కదా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.